జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అలానే తెలుగు 360 ప్రేక్షకులకి నమస్కారం. అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా అంటే మార్చి 30వ తారీఖు 2020 సంవత్సరం నుంచి రానున్నటువంటి 2026 సంవత్సరంలో వచ్చేటువంటి యుగాది వరకు వీరి యొక్క రాశి స్థితిగతులు, దశ అంతర్దశలు వీరి యొక్క గోచార ప్రకారంగా లెక్కించి వీరి యొక్క స్థితిగతులు ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయో ఒకసారి చూసినట్లయితే కనుక ముందుగా ఆదాయం 11, వ్యాయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా పరిగణిస్తుంది తులారాశి వారికి. ఈ విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా తులారాశి వారిని కనుక గమనించినట్లయితే కనుక వీరికి ఆలోచన విధానం బాగుంటుంది. 100 మందికైనా సమాధానం చెప్పగలుగుతారు. వీరు చదువుకున్నటువంటి చదువు, చేసేటువంటి జాబు, వృత్తి ఒకటిగా ఉండదు, దానికి రిలేటెడ్గా ఉండదు. అలాంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి తులారాశి వారికి అందులోనూ ముందుగా వచ్చేటువంటి గ్రహకూటమి, షష్టగ్రహ కూటమి మార్చి 29వ తారీఖున మనకి ఏర్పడుతుంది. తరువాత రోజున మనకి ఉగాది ఏర్పడుతుంది, విశ్వవాసునామ సంవత్సరం ఏర్పడుతుంది. తులారాశి వారి మీద ఆ ఒక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలగిపోయింది కొంతమేర అని చెప్పొచ్చు. గురువు, శుక్రుడు, బుధ, రవి ఒక శుభదృష్టిలు ఉన్నాయి కాబట్టి త్వరగా గవర్నమెంట్ జాబ్స్, మిలిటరీ, పోలీస్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. కొత్తగా జాయిన్ అవ్వాలన్నా కూడా చాలా అనుకూలంగా ఉంది. అలానే రాజకీయ రంగంలో కొత్తగా వెళ్ళాలనుకున్నా ఆల్రెడీ ఉన్నవారికి పేరు ప్రఖ్యాత వచ్చేందుకు చాలా ఆస్కారం ఉంది, అనుకూలంగా ఉంది. అయితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లోనే ఇట్లా అవుతుంది 2025 సంవత్సరంలో. ఆ 4 మాసాల ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఉన్నత శిఖరానికి వెళ్ళేలా ఉంటుంది. తులారాశి వారికి వ్యాపారం, ఇంకా వీళ్ళకి పరిగణనలు తీసుకునే దానికి బుక్ స్టోర్సు, ఇన్స్టిట్యూట్స్, కాలేజీ, స్కూల్స్, పే స్కూల్స్, డ్రిల్లింగ్స్, ఇలాంటి గేమ్స్ ప్లేసెస్, విదేశానికి వెళ్ళే వాళ్ళకి కన్సల్టెన్సీస్ ఇవి చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది. కొరియర్స్ లాంటి వాటికి కూడా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి అనుకూలంగా ఉంది. కాకపోతే ఇవన్నీ తులారాశి వారికి మే 27వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంది సంవత్సరం మొత్తం అని చెప్పొచ్చు. ఇంకా వీరికి ఏ సాఫ్ట్వేర్ రంగాల వారికి, ఇంకా బయట ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో జాబులు చేసే వారికి కూడా అనుకూలంగానే ఉంది. కాకపోతే జూన్, జూలై నుంచి వీరికి అనుకూలంగా ఉంది సంవత్సరం మొత్తంతో. అలానే వీరికి ఇంకా మ్యారేజెస్, పెళ్ళిళ్ళు అవ్వాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మే, జూన్, జూలై మాసాల్లో ఖచ్చితంగా పెళ్ళయ్యేలాగా ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి వెసులుబాటు, అశుభ దృష్టి కూడా తొలగిపోయేసి అన్ని శుభదృష్టి, శుభ ఫలితం ఉండేలా ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి పరిహారం ముందుగా మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం మీకు వైట్, బిస్కెట్ కలర్, గోల్డ్ కలర్ మీకు బాగా కలిసి వస్తుంది. ప్రతి మాసంలో కూడా ఏదైనా మంచి పని కోసం వెళ్ళేటప్పుడు ఈ కలర్స్ని వేసుకొని వెళ్ళొచ్చు. అలానే మీకు వారం గురువారం, శనివారం మీకు చాలా అనుకూలంగా ఉంది. అలానే మీకు నెంబర్స్ చూస్తే 9, 18, 27 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఉండగటువంటి స్థితిగతుల ప్రకారంగా వేరేలా ఉండేసి మంచి స్థాయికి వెళ్ళాలనుకుంటే కనుక బెల్లంతో చేసినటువంటి పొంగలి లేదా చక్కెరతో చేసినటువంటి పొంగలి ఏదైనా బుధవారం రోజున ఆ ఒక వినాయక స్వామి వారికి నైవేద్యం పెట్టినట్టయితే అన్ని రకాల రంగాల్లో మీకు కలిసి వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఇలా చిన్న పరిహారాలు చేసుకొని తులారాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు విశ్వవాసు నామ సంవత్సరం మొత్తం కూడా. జై శ్రీమన్నారాయణ.